నమస్తే అండి. ఈరోజు వీడియోలో టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో మనం వంగ మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు, అలాగే వంగ విత్తనాలు వేసిన దగ్గర నుంచి హార్వెస్ట్లు తీసుకునే వరకు మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే ఇలా గుత్తులు గుత్తులుగా కాపు అనేది వస్తుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. వంగ, పచ్చిమిరప, టమాటో వీటన్నింటినీ కూడా మనం ఫస్ట్ నార్లు వేసుకోవాలండి. నేను గుత్తి వంకాయ మొక్కల కోసం నారుని వేశాను. నారు పోసేటప్పుడు కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి. అసలు విత్తనాలు అంటే జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మొత్తం ప్యాకెట్ ఓపెన్ చేసి మొత్తం పోసేసాను. చాలా బాగా మొలకలు అనేవి వచ్చాయండి. చక్కగా వేసిన ప్రతి గింజ కూడా బాగా జర్మినేట్ అయిందనమాట. ఇందాక నేను చూపించిన వంగ మొక్కలు ఏంటంటే సన్నగా పొడవుగా ఉంటాయి. ఇవి వచ్చేసి గుత్తి వంకాయకు సంబంధించిన మొక్కలండి. వంగ మొక్కల్లో చాలా రకాల వెరైటీలు ఉంటాయి. మనకి నచ్చిన వెరైటీని చక్కగా విత్తనాలతో నారు పోసుకోవచ్చు. లేదంటే మీకు నర్సరీస్ అవి అవైలబుల్గా ఉంటే నర్సరీస్లో కూడా మీరు నారుని తెచ్చుకుని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూపించే ఈ వంగ మొక్కలన్నీ కూడా మాకు దగ్గరలో నర్సరీ ఉంటే అలా కొని తెచ్చుకుని వేసుకున్నామండి. ఎక్కువ మొత్తంలో పొలాల్లో పంటలు వేయటానికి రైతులు కొనుక్కెళ్తారనమాట. సో నాణ్యమైన విత్తనాలతో నారు పోస్తారు. అలా తీసుకొచ్చి వేసిన నారండి చాలా బాగా పెరిగి మనకి కాపు కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. అయితే వంగ విత్తనాలు నార్లు వేసుకున్న తర్వాత మనకి 25 నుంచి 30 రోజుల్లో ఇలా హైట్గా పెరుగుతాయండి. కొంచెం ఇలా 2 ఆకులు వచ్చి ఇంకా 3, 4 ఆకులు స్టార్ట్ అవుతున్నాయి అనే టైంకి, అంటే ఇంకొక 1 వీక్ ఆగి మీరు వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అయితే వీటిలో అక్కడక్కడ పెద్ద మొక్కలు ఉన్నాయి చూసారా, వీటిని తీసుకుని మనం చక్కగా ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అండి. ఇంకొంచెం ముదిరితే ఇంకా మంచిది. 1 మంత్ అయినా అయిందనుకోండి ఇంకా మెచ్యూర్డ్ ప్లాంట్స్ అనమాట అవి. సో వీటిని మనం కంటైనర్స్లో, అంటే వంగ మొక్కలకు వచ్చేసి 12x12 ఆ సైజు వాటర్ క్యాన్స్ అయినా గ్రో బ్యాగ్స్ అయినా ఇలా ఏ కంటైనర్స్ మీకు అందుబాటులో ఉంటే ఆ కంటైనర్స్లో వేసుకోవచ్చు. అదే 100 రూపీస్ బ్లాక్ టప్స్ అనుకోండి, మొక్కకు వచ్చి కంటైనర్కి వచ్చి మనం 3 మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు అండి. థర్మాకోల్ బాక్సులు అయితే ఒక 2 నుంచి 3 వరకు వేసుకోవచ్చు అనమాట. అయితే నేను వాటర్ క్యాన్స్ని పెట్టేశాను వంగ మొక్కల కోసం. మనం మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మొక్కలు వేసుకుంటే కోసిన ప్రతిసారి కూడా కూరకు సరిపడా వస్తాయన్నమాట. మనం కంటైనర్స్లో పెంచుకుంటున్నాం కాబట్టి నేల మీద వచ్చినంత దిగుబడి మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా రావండి. సో అందుకని చెప్పి ఒక 3 వంగ మొక్కలు, 3 నుంచి 4 మొక్కల వరకు ఉన్నాయనుకోండి, 4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు కోసిన ప్రతిసారి కూరకు సరిపడా వస్తాయన్నమాట. నేను కొంచెం ఎక్స్ట్రాగా ఇంకా నారు ఉంది కదా, కంటైనర్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ వేశాను. ఇది ఒక బ్యాచ్లో వేసిన మొక్కలండి, ఈ 5 వంగ మొక్కలు కూడా. నెక్స్ట్ ఇటు సైడు తర్వాత మళ్ళీ ఇది వేరే రకం వంగ అనమాట. ఇవి మొత్తం 6 నుంచి 7 మొక్కల వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా పూత అప్పుడే మొదలవుతున్నాయి, ఇంకా పూత రాలేదండి. ఇది ఒక బ్యాచ్లో వేసాను అనమాట. సో ఈ హైట్ వచ్చిన వంగ మొక్కల్ని మనం చక్కగా వాటర్ క్యాన్స్లో అలా వేసేసుకోవచ్చు. ఇక్కడ మామూలుగా మీకు చూపించడం కోసం వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత కొన్ని రోజులకి కొంచెం మొక్క సెట్ అయ్యి ఒక 5-6 ఆకులు వచ్చిన తర్వాత ఈ పైనుండే చిగురిని మనం ఇలా కట్ చేసేసామనుకోండి, ఈ చిన్న చిగురిని మనం కట్ చేయటం వల్ల పక్క నుంచి కొత్త కొమ్మలు అవి వచ్చి గుబురుగా పెరుగుతుంది అనమాట వంగ మొక్క. ఇటు సైడ్ చూసారా, ఇవ్వండి ఇలా పెరుగుతాయి. మనం కావాలంటే తర్వాత అయినా కూడా ఇలా చివరిలో ఇలా ఎదిగే కొద్దీ కూడా ఇలా మొక్క చివర ఇలా చిగురిని కట్ చేసేయటం వల్ల పక్క నుంచి కొత్త కొమ్మలు అవి వస్తాయి. ఎప్పుడైతే ఎక్కువ కొమ్మలు మొక్కకు వచ్చాయో దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందండి. సో ప్రూనింగ్ చేసుకుంటూ కూడా మనం వంగ మొక్కలు పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పూత స్టార్ట్ అయిన తర్వాత వంగ మొక్కలకి చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే పూత రాలిపోతుంది, కాయలు నిలబడట్లేదు అని చెప్పి. సో వంగ మొక్కలు ఏంటంటే పూత స్టార్ట్ అయిన తర్వాత, అంటే మనం ఫస్ట్ ఎరువులు అవి వేసి కలిపి మొక్కలు పెట్టుకుంటాం కదా, నార్మల్గా మిగిలిన కూరగాయ పాదులకి మనం ఎలా అయితే మట్టిని కలుపుకుంటామో సేమ్ అదే మాదిరిగా వీటికి కూడా 1% మట్టి, 1% ఎరువు, 1% కొబ్బరి పొట్టు, కొద్దిగా వేపపిండి మీ దగ్గర ఉంటే కలిపి పెట్టేసుకోవటమే. అయితే డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలండి. ఎక్స్ట్రాగా
4 నుంచి 5 హోల్స్ అలా ఉండేటట్టు కంటైనర్ సైజుని బట్టి మీరు సెట్ చేసుకుని డ్రైనేజ్ హోల్స్ని మొక్కలు వేసుకోవాలన్నమాట. అయితే ఫస్ట్ మనం వంగ మొక్కలు వేసుకున్న తర్వాత ఇలా పూత స్టార్ట్ అయ్యి కాపు తీసుకునే వరకు ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేయవలసిన అవసరం లేదు. మనం ఒకసారి ఇలా పూత మొదలయ్యి కాపు తీసుకోవటం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేయటం స్టార్ట్ చేయాలన్నమాట. 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు, ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకుని కూడా మొక్కలకి ఇవ్వటం వల్ల మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. కూరగాయ పాదులకి సంబంధించి పాదులైనా మొక్కలైనా కూడా ఎక్కువ మనం ఫీడ్ చేస్తూ ఉండాలండి. ఎంత మంచిగా ఎరువులు అవి వేస్తే అంతగా దిగుబడి అనేది వస్తుందన్నమాట. మనకి పూత అంతా కూడా నిలబడి కాయలుగా మారాలంటే బలం అనేది కావాలి. కాబట్టి మనం ఆర్గానిక్గా కంపోస్ట్లు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉండాలి. చూసారా ఎంత మంచిగా గుత్తులు గుత్తులుగా కాపు అనేది వచ్చిందో. అయితే పూత ఎందుకు రాలిపోద్దంటే ఫస్ట్ బలం లేకపోయినా పూత రాలిపోద్దండి. మీరు కంటైనర్స్లో ఎరువు వేసి ఎన్ని రోజులు అయిందో ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ కుండీలో ఉండే మట్టిని, ఈ అడుగు నుండే కలుపు ఇదంతా కూడా తీసేసుకుని ఫస్ట్ ఈ కుండీలో ఉండే మట్టిని ఇలా గుల్ల చేసుకోవాలి. ఇలా గుల్ల చేసుకుని అప్పుడు ఎరువులు వేసుకోండి. ఎరువు అంటే ఆవు ఎరువు కానీ గేదె ఎరువు, మేక ఎరువు, కోళ్ళ ఎరువు, ఇలా ఏ ఎరువైనా మీకు అందుబాటులో ఉన్నది వేసుకోవచ్చు. లేదంటే వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ ఏదో ఒకటి, ఒక గుప్పెడు అనమాట. ఈ కంటైనర్ చిన్నదే కాబట్టి వాటర్ క్యాన్ కాబట్టి కొంచెం ఎంత ఈ గుప్పెడు అలా వేసుకుంటే ఒక 15 రోజుల వరకు అది చక్కగా ఎరువు ఏంటంటే స్లోగా అది డీకంపోజ్ అయ్యి చక్కగా మొక్కకి స్లోగా ఎరువు అనేది అందిస్తుంది. ఎక్కువ రోజుల పాటు బలం అనేది ఉంటుందన్నమాట. అలాగే వారానికి ఒకసారి చక్కగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా మనం తయారు చేసుకుని ఒకసారి వారానికి 2 సార్లు అలా ఇస్తూ ఉండటం వల్ల కూడా మంచిగా పూత అది నిలబడుతుందండి. ఇంకా బలం అనేది ఉంది అయినా కూడా పూత రాలిపోతుంది అనిపిస్తే మీరు పుల్లటి మజ్జిగని స్ప్రేగా చేసుకోవచ్చు. పాలినేషను చూసారా, మామూలుగా మేలు ఫీమేల్ 2 ఒకే పువ్వులో ఉంటాయి కాబట్టి పాలినేషన్ ప్రాబ్లం అది ఉండదండి. గాలి ద్వారా చీమల ద్వారా పాలినేషన్ అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి అప్పుడప్పుడు మనం మొక్కల మధ్యలో తిరుగుతున్నప్పుడు ఇలా కొంచెం ఇలా షేక్ చేస్తే ఈ పుప్పొడి అనేది స్టిగ్మా మీద పడి చక్కగా పాలినేషన్ అది జరుగుతుందండి. అయితే పుల్లటి మజ్జిగని స్ప్రేగా చేయొచ్చు అని చెప్తున్నాను కదా. ఇంకా మీరు ఏంటంటే కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదను కూడా ఆకుల మీద మార్నింగ్ టైంలో కొంచెం ఇలా తడిగా మంచు కురిసే టైంలో ఇలా తడిగా ఉన్నప్పుడు కానీ మీరు కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదను ఆకుల మీద చల్లితే చక్కగా పట్టుకుంటుంది అనమాట. కొన్ని పెస్ట్లు రాకుండా చక్కగా కంట్రోల్ అవుతాయి. అలాగే పుల్లటి మజ్జిగ చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుందండి. పూత అనేది బాగా నిలబడుతుంది అనమాట. సో వేస్ట్గా కూసిన అంటే కొంచెం మజ్జిగ అలా మిగిలినప్పుడు మీరు బయట పడేయకుండా చక్కగా మొక్కల మీద ఇలా చిలకరించవచ్చు. నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తానండి. నేను అంటే వర్షం కంటిన్యూస్గా వర్షాలు అవి రావటం వల్ల ఇలాంటి పెస్టిసైడ్స్ని స్ప్రేలుగా చేయలేకపోతున్నాము. వర్షం లేని టైంలోనే మనం స్ప్రేలు అవి చేసుకుంటే మొక్క బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే 15 రోజులకి కనీసం నెలకి 2 సార్లు మనం వేప నూనెని గార్డెన్లో మొక్కలన్నింటికి కూడా స్ప్రేలుగా చేయటం వల్ల చాలా రకాల పెస్ట్లు కంట్రోల్ అవుతాయండి. గోమూత్రంతో కూడా మనం స్ప్రేలు చేసుకోవచ్చు. ఇలా మార్చి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఒకసారి వేప నూనె, ఒకసారి గోమూత్రం, ఇంకొకసారి పుల్లటి మజ్జిగ అలా మార్చి మనం స్ప్రేలుగా చేస్తూ ఉంటే చాలా రకాల పెస్ట్లు రాకుండా ముందుగానే కంట్రోల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వంకాయలు మనం కోసేటప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాం కదా, అక్కడక్కడ ప్రస్తుతానికైతే పుచ్చులు అలాంటివి ఏమీ అంటే ఇది మొదటి కాపు కాబట్టి ఇంకా ఏం పుచ్చులు ఏం కనపడట్లేదండి. ఒకవేళ వంగ మొక్కల్లో పుచ్చులు వస్తున్నాయి అనిపిస్తే మీరు ఇంగువని పుల్లటి మజ్జిగలో కలిపి కొంచెం మొక్క మొదలను పోసుకుని మొక్కలపై స్ప్రేలుగా కూడా చేసుకోవటం వల్ల పుచ్చులు అనేవి రాకుండా కంట్రోల్ అవుతాయండి. నెక్స్ట్ ఏంటంటే వంగ మొక్కలకి ఎండ ఎక్కువగా అవసరం అవుతుంది. కనీసం 6 నుంచి 7 గంటలు ఎండ పడే ప్లేస్లో మీరు కంటైనర్స్ని పెట్టుకోవాలండి. చూసారా, తీగజాతి పాదులన్నీ ఇటు సైడ్ అన్నీ కూడా తీగజాతి పాదులే అనమాట. సో వాటి కింద అటు మధ్యలో పెట్టినా కూడా నీడొచ్చేసి కాపు అనేది అంతగా ఉండదు. సో అందుకని చెప్పి పందిరి లేని ఈ ప్లేస్ అంతా కూడా వంగ, టొమాటో, పచ్చిమిరప, బంతి,
బెండ ఇలా రకరకాల మొక్కలు కూరగాయ మొక్కలన్నీ కూడా పెట్టామన్నమాట. అలా మనం కొంచెం ఆలోచించి ప్లాన్ చేసుకుని కంటైనర్స్ని సెట్ చేసుకోవాలి. సో 6 నుంచి 7 గంటలు ఎండపడే ప్లేస్లో కంపల్సరిగా పెట్టుకోండి కంటైనర్ని. అసలు లో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చండి వంగ మొక్కలు. కనీసం 2 కంటైనర్స్లో అయినా కూడా మీరు చక్కగా 2 మొక్కలు వేసుకుని చక్కగా బలమది వేసుకుంటూ మీరు పెంచుకోగలిగినట్లయితే నేను చెప్పిన మట్టిని గుల్ల చేసుకోవటం, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం, కంపోస్ట్లు వేయటం ఇవన్నీ చేసుకుంటూ మీరు కానీ వంగ మొక్కలు 2 మొక్కలు పెంచుకున్నా కూడా కుండీల్లో మీకు కూరకు సరిపడా కాయలు అనేవి వచ్చేస్తాయండి. ఏంటంటే నేల మీద అయితే అసలు ఒక్క మొక్క ఉన్నా చాలు అంటారు. సో కనీసం ఒక 2 నుంచి 3 మొక్కలు అలా వేసుకుని ఈజీగా పెంచుకోవచ్చు. అందులోనూ ఏంటంటే ఒకసారి వేసుకుంటే కంటిన్యూస్గా 2 సంవత్సరాల పాటు మనకి హార్వెస్ట్లకు వస్తాయండి. వంగ మొక్కలు ఎక్కువ రోజుల పాటు దిగుబడి అనేది తీసుకోవచ్చు. అయితే మనం కంటైనర్ గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి సంవత్సరానికైనా కనీసం కొత్త మొక్కలు ఏ ఒకటి బ్యాచ్ల కింద వేసుకున్నాం అనుకోండి ఎక్కువ దిగుబడి అనేది ఉంటుందన్నమాట. సో నేల మీద అయితే కంటిన్యూస్గా 2 సంవత్సరాల పైనే కూడా కాపు అనేది వస్తాయి. నేను లాస్ట్ టైము మన గార్డెన్లో టెర్రస్ గార్డెన్లో 2 సంవత్సరాల పైనుంచి ఉన్న మొక్కలు కూడా ఉండేవండి. లాస్ట్ సమ్మర్లో జూన్లో మనం పాదులన్నీ కూడా తీసేసి కొత్తవి పెట్టుకుంటాం కదా మొక్కలు, అవి అప్పుడే తీసేసాను. ఇంకెక్కువైపోయినాయి వంగ మొక్కలని మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా వేసాను అనమాట. చెప్పాను కదా ప్రస్తుతానికి 2 బ్యాచ్లు ఉన్నాయి. ఒకటి కాపు స్టార్ట్ అయింది, ఇంకొకటి పూత రావడానికి రెడీగా ఉందన్నమాట. మళ్ళీ గుత్తి వంకాయల కోసం నారు కూడా పోసాను. సో ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.